ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాల ధ్యానమునకు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని కృప మీకు ఉదయకాలం తోడుగా ఉండి కాపాడునుగాక. ఆమేన్. ఈరోజు మనం మే నెల 5వ తారీఖున దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే దేవుని యొక్క మందిరములో మనము ఒక దినము కానీ ఒక నిమిషం కానీ గడిపితే అది మనకి 1000 దినాలతో సమానంగా ఉంటుంది. మనకి 1000 దినాలు దేవునికి ఒక దినంతో సమానం. దేవునికి ఒక దినం మనకు 1000 దినాలతో సమానం. అంటే దట్ ఈస్ జస్ట్ ఆపోజిట్. అంటే ఆయన ఒక్కసారి మాట్లాడితే అది 1000 తరంగాల కంటే కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. దేవుని యొక్క మాట శ్రేష్టమైనటువంటిది, విలువైనది. దేవుని యొక్క నివాసము, ఆయన ప్రెసెన్స్, ఆయన యొక్క ప్రత్యక్షత మనకు ఎంతో అవసరం. ఈ రోజున ఆయన ఆవరణంలో మనము 1000 దినాల కంటే ఎక్కడ 1000 దినాలు? అన్యుల ఎండలో 1000 దినాలు గడుపుట కంటే కూడా శ్రేష్టము. ఆ సమయాన్ని ఎక్కడ గడపాలి? అన్యుల గృహాల్లో గడిపే సమయం కంటే ఆ సమయాన్ని దేవుని యొక్క ఆవరణంలో గడపాలి. నువ్వు విస్తారముగా ఆనందంగా ఏదో సంతోషంగా ఉల్లాసంగా బీచ్ల్లో, పార్కుల్లో, హోటల్స్లో, రెస్టారెంట్లో, లాడ్జిల్లో లగ్జూరియస్ లైఫ్ జీవిస్తున్నావు అనుకుంటున్నావేమో కానీ నువ్వు ఎంతగా ఇవి అనుభవించినా కానీ ఇదేది కూడా దేవుని మందిరానికి సాటి రాదు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ యొక్క వాక్యం యొక్క మూలార్థం అది. అంటే అన్యుల ఎండ్లలో, అన్యులు అంటే దేవుని నమ్ముకొని వారు, దేవుని ద్వేషించువారు, తిరస్కరించువారు, దేవుడిని ఒప్పుకోని వారు, వీళ్ళందరూ కూడా అన్యులుగానే పరిగణించబడుతూ ఉన్నారు. మన రక్త సంబంధులైనా కానీ, మిత్రులైనా కానీ, శ్రేయోభిలాషులైనా కానీ వీళ్ళందరూ కూడా అదే కేటగిరీకి వస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నీ సమయాన్ని ఎక్కడ గడుపుతూ ఉన్నావు, నీ సమయాన్ని ఎక్కడ గడుపుతూ ఉన్నావు, ఆ సమయం ఏ విధంగా గడుపుతున్నావు ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మరి దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం డెఫినెట్గా సెట్ అవుతూ ఉన్నది. ఎందుకు అంటే అన్యుడు అంటే దేవుని ఎరుగనివాడు. దేవుని ఎరుగనివాడు ఏం చేస్తాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో యోచించుకొని పాపమును వాళ్ళు కంటారు. ఆ పాపం పరిపక్వమై వాళ్ళకి పాపం పరిపక్వమైనప్పుడు ఏమవుతుందో అన్నది, అది పండినప్పుడు మన యొక్క కాలము ముగిస్తూ ఉన్నది. ఒక చెట్టుకు పండు అది కాసి అది కాయ ఫలముగా మారినప్పుడు, పండుగా మారినప్పుడు ఏ విధంగా చెట్టు నుండి ఓడిపోతుంది, చెట్టు పండు వేరైపోతాయి. ఆ విధంగా మనం కూడా మన పాపము మరి అది పాపం పండినప్పుడు ఇక భూలోకంలో ఉండటానికి దేవుడు అవకాశం ఇవ్వడు. అది ఇక మన యొక్క చివరి దినాలు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా శ్రేష్టముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయం వెచ్చించే విషయంలో కానీ, మనం ఉండే స్థలాల విషయంలో, ఎందుకంటే నీ యొక్క మందిరములో ఒక దినము నివసించుట నాకు ఎంతో ధన్యము అని భక్తుడు పలుకుతూ ఉన్నాడు. నీ మందిరావరణమును చూడాలని 84వ కీర్తన స్టార్టింగ్లో ఉంటుంది. నీ యొక్క మందిరావరణమును చూడాలని నా యొక్క మనసు ఎంతో ఆరాటపడుచున్నది, ఆశపడుచున్నది అంటాడు. అలాగే ప్రసంగిలైతే అంటాడు, నువ్వు దేవుని మందిరంకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా సరిచూసుకో అంటాడు. అంటే ఆశ ఉంది, ఎక్కడ నీ మందిరావరణము చూడాలని, నీ గడప యొద్ద, నీ మందిరం యొక్క గడప యొద్ద నా యొక్క జీవిత దినములలో గడపాలని, ఇవన్నీ కూడా ఆశ కలిగి దేవుని యొక్క ఆవరణములో ఉండాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా జస్ట్ యూ స్పెండ్ ఏ మినిట్, యూ స్పెండ్ ఏ డే, యూ స్పెండ్ ఏ ఇయర్, దట్ ఈస్ మల్టిప్లైడ్ హౌ మెనీ టైమ్స్? 1000 folds. అంటే 1000 times దాన్ని మల్టిప్లై చేస్తూ ఉన్నాడు దేవుడు. 5 రొట్టెల్ని 2 చేపల్ని ఏ విధంగా ప్రభువారు కృతజ్ఞతాస్తులు చెల్లించి మల్టిప్లై చేశారో అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో గడిపినటువంటి స్థలాన్ని, ఆ సమయానికి వచ్చేటువంటి బహుమానము విస్తారముగా ఉన్నది. ఇది ఆశీర్వాదము. కాబట్టి ఈరోజు ఆదివారము మరి అందరము కూడా దేవుని మందిరానికి వెళ్ళి మనకున్నటువంటి విలువైన సమయాన్ని ప్రభు సన్నిధిలో గడపాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభు యొక్క వాక్యాన్ని వినాలి, ప్రభు యొక్క వాక్యంలో ఉన్న మర్మాలను గ్రహించాలి. ఆ యొక్క వాక్యము నీకు ఏ విధంగా తాకింది, నీకు ఏ విధంగా అర్థమైంది, దానికి నీ జీవితానికి ఉపయోగపడేలాగా ఉంటే దాన్ని నీకు అన్వయించుకోవాలి.
మన యొక్క జీవితంలో వాక్యానికి విరుద్ధమైనటువంటి విధానం ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. కాబట్టి ఒక విశ్వాసిగా, దేవుడు సృష్టించబడినటువంటి ఒక వ్యక్తిగా నీవు నేను ఎలా ఉన్నాము? దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఈ రోజున చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎక్కడా దొరకనటువంటి శాంతి, సమాధానము దేవుని మందిరంలో దొరుకుతాయి. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన కాక. ఆమెన్.